సద్గమయా తమసో మా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతంగమయా. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. రవిశంకర్ గారు పాల్గొనండి. మహాశైలారా, సుందరకాండ పారాయణ సప్తాహం 6వ రోజుకి మీ అందరికీ కూడా భక్తిపూర్వక వినమ్ర స్వాగత సుమాంజలి శ్రీ షిరిడి సాయిబాబా సేవా సమితి ఆధ్వర్యాన తెలియచేసుకుంటూ ప్రార్థన గీతంతో ఈరోజు 6వ అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. యా కుందేందు తుషారహారధవళాన్ యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి బిద్ధై వై సదా పూజిత. సమాం పాతు సరస్వతి భగవతి నిశేషజాడ్యాపహ. ఆసీనులైనటువంటి ప్రేక్షక భక్త మహాశయులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, గత 5 రోజులుగా మన బృందావన్ గార్డెన్స్ గుంటూరులో వేచి ఉన్నటువంటి శ్రీ కంచి కామకోటి పీఠ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో గల అన్నమయ్య వేదిక మీద మా ఈ సుందరకాండ 6 అధ్యాయంలో సప్తాహ పారాయణం భారతీయ ధార్మిక పరిషత్ గుంటూరు వారి ఆధ్వర్యంలో సుందరదాసు శ్రీ ఎంఎస్ రామారావు గారు రచించినటువంటిది, గానం చేసినటువంటిది మాకు ఆ వెంకటేశ్వర స్వామి దివ్యాశిస్సులతోటి ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నందుకు గాను స్వామివారికి అనేక శతకోటి పాదాభివందనాలు చేసుకుంటూ, అలాగే ఈ పాలక మండలి కార్యవర్గ సభ్యులకి ముందుగా అధ్యక్షులు వారు శ్రీ చిట్టిపోతు మస్తానయ్య గారికి, తర్వాత సెక్రటరీ
ఉమామహేశ్వరరావు గారికి, ఊటుకూరి నాగేశ్వరరావు గారికి, అలాగే పాలకవర్గ సభ్యులందరికీ, ముఖ్యంగా నాకు ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని, నాలో ఆధ్యాత్మికతను చివురింపజేసి నాకు ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రసాదించినటువంటి మా సోదరి, మా బావగారు అయినటువంటి శ్రీమతి లలితాంబ గారు, శ్రీ బొల్లేపల్లి సత్యనారాయణ గారి పాదపద్మాలకు అనేక సాష్టాంగ ప్రణామాలు చేసుకుంటూ మాకు ఈ అవకాశాన్ని కలిగించి మా ఆంజనేయ స్వామి యొక్క కృపకు పాత్రలు అవటానికి మాకు మార్గదర్శనం నిర్దేశించినటువంటి వారికి మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పావులూరి శ్రీనివాసరావు గారు, అలాగే మా డిఎస్పి గారు లక్ష్మయ్య గారు మాకు సహకారం అందిస్తూ ఈ కార్యక్రమాన్ని వారి పర్యవేక్షణలో మాకు దిశ నిర్దేశం చేస్తున్నటువంటి వ్యక్తులు కాబట్టి వారికి కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, అలాగే పద్యకవి, సహజ కవి, 3 రాష్ట్రపతుల చేత అవార్డు, 3 రాష్ట్రపతుల చేత అవార్డు తీసుకున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ అయినాల మల్లేశ్వరరావు గారు నాకు అనేక ప్రోగ్రాములకి వ్యాఖ్యాతగా ఉంటూ నా యొక్క ఈ సక్సెస్లో సగభాగం వారే తీసుకుంటూ నాకెంతో చేయూతనిస్తున్నటువంటి వారికి హృదయపూర్వకంగా ఈ వేదిక నుంచి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పుష్పదీకృతవారాసి మశకీకృత రాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకా భయంకరం వందే లంకా భయంకరం ఉల్లంఘ్య సింధోః సలిలం సలీలం యః శోకవహ్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దతాః లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామదూతం శిరసా నమామి ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం భావయామి పవమాననందనం యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మారుతి నమత రాక్షసాంతకం.
జై వాయుపుత్ర హనుమాన్ జీకి, పవనసుత హనుమాన్ జీకి, కేసరి నందన హనుమాన్ జీకి. ఇప్పుడు ఎంఎస్ రామారావు గారు రచించి గానం చేసినటువంటి హనుమాన్ చాలీసాని పారాయణం చేసుకొని సుందరాకాండలోకి ప్రవేశిద్దాం. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమాన్ అంజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమిత విక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దత్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పరసాధక చరణములు బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్భుతములని తెలుపు సత్యములు శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పరసాధక చరణములు. జయ హనుమంత జ్ఞాన గుణ వందిత జయ పండిత త్రిలోక పూజిత రామదూత అతులిత బలధామ అంజనీ పుత్ర పవన సుత నామ ఉదయ భానుని మధుర ఫలమని భావన లీల అమృతమును త్రోలిన కాంచన వర్ణ విరాజిత వేష కుండలామండిత కుంచిత కేశ శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పరసాధక చరణములు. రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి రాజ్య పదవి సుగ్రీవున నిలిపి జానకీపతి ముద్రిక దోడ్కొని జలధి లంఘించి లంక చేరుకొని సూక్ష్మ రూపమున సీతను చూచి వికట రూపమున లంకను గాల్చి భీమ రూపమున
అసురుల జాపిన రామకార్యమును సఫలము చేసిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు. సీత జాడగని వచ్చిన నినోగని శ్రీ రఘువీరుడు కౌగిట నినోగొని సహస్రీతులా నినుగొని ఆడగా కాగల కార్యం నీపై నిడగా వానర సేనతో వారిది దాటి లంకేశునితో తలపడి పోరి హోరు హోరున పోరు సాగిన అసుర సేనల వరుసన గోల్చిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు. లక్ష్మణమూర్ఛతో రాముడడలగా సంజీవి దేచిన ప్రాణప్రదాత రామలక్ష్మణుల అస్త్రధాటికి అసుర వీరులు అస్తమించిరి తిరుగులేని శ్రీరామ బాణము జరిపించెను రావణ సంహారము ఎదురులేని ఆ లంకాపురమున ఏలికగా విభీషణు చేసిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు. సీతారాములు నగవుల గనీరి ముల్లోకాల హారతులందిరి అంతులేని ఆనందాశ్రులే అయోధ్యాపురి పొంగి పొరలే సీతారాముల సుందర మందిరం శ్రీకాంతుపదం నీ హృదయం రామచరిత కర్ణామృత గాన రామనామ రసామృత పాన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు. దుర్గమమగుయే కార్యమైన సుగమమేయగు నీ కృపజాలిన కలుగు సుఖములు నిన్ను శరణల్నా కలగు భయములు నీ రక్షణయుల్నా రామద్వారపు కాపరివైన నీ కట్టడి మీర బ్రహ్మాదుల తరమా భూత పిశాచ శాకిని గాకిని భయపడి పారుని నామ జపము విని శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు. ధ్వజాభిరాజా వజ్రశరీరా భుజబల తేజ గదాధరా ఈశ్వరాంశ సంభూత పవిత్ర కేసరీ పుత్ర పావన గాత్ర సనకాదులు బ్రహ్మాది దేవతలు శారద నారద ఆదిశేషులు యమ కుబేర
దిక్పాలురు కవులు పులకితులైరి నీ కీర్తిగానముల శ్రీ హనుమాను గురుదేవు శరణములు ఇహ పరసాధక శరణములు. సోదర భరత సమానాయని శ్రీరాముడు ఎన్నికగొన్న హనుమ సాధుల పాలిట ఇంద్రుడవల్న అసురుల పాలిట కాలుడవల్న అష్టసిద్ధి నవనిధులకు దాతగా జానకీ మాత దీవించెనుగా రామరసామృత పానము చేసిన మృత్యుంజయుడవై వెలసిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పరసాధక చరణములు. నీ నామ భజన శ్రీరామ భంజన జన్మ జన్మాంతర దుఃఖ భంజన ఎచ్చటుండిన రఘువరదాసు చివరకు రాముని చేరుట తెలుసు ఇతర చింతనలు మనసున మాటలు స్థిరముగా మారుతి సేవలు సుఖములు ఎందెల్దున శ్రీరామ కీర్తన అందల్దున హనుమాను నర్తన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పరసాధక చరణములు. శ్రద్ధగా దీనిని ఆలకింపుమా శుభమగు ఫలములు కలుగు సుమా భక్తి మీరగా గానము చేయగా ముక్తి కలుగు గౌరీషులు సాక్షిగా తులసీదాస హనుమాన చాలీసా తెలుగున సులువుగా నలుగురు పాడగా పలికిన సీతారాముని పలుకున దోషములున్నా మన్నింపు మన్నా శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పరసాధక శరణములు. వాయుసుత హనుమాన్ జీకి, పవనసుత హనుమాన్ జీకి, కేసరీ నందన హనుమాన్ జీకి. ఎక్కడెక్కడ రామనామ స్మరణ జరుగుతుంటుందో అక్కడ భక్తుల్లో మధ్యలో కూర్చొని స్వామివారు వింటుంటాడంట. ఇప్పుడు సహజ్ కవి డాక్టర్ అయినాల్ మల్లేశ్వరరావు గారు గత 5 రోజులుగా జరిగినటువంటి కథను సంగ్రహంగా మీకు తెలియజేస్తారు. సుందరకాండ మొదటి 5 అధ్యాయాల సంక్షిప్త కథా సారాంశం ఒక్కసారి గుర్తు చేసుకుందాం. రేపటి క్విజ్ పోటీలకు కూడా ఉపయోగపడుతుంది. మొదటి అధ్యాయంలోని 12 సర్గల ప్రధాన సారాంశం: సీతాదేవిని వెతకడానికి హనుమంతుడు మహేంద్రగిరి పర్వతం ఎక్కి తన దివ్యమైన శక్తిని ప్రదర్శించి ఆకాశ మార్గంలో లంక వైపు దూకటం ఇందులో ప్రధాన అంశం. సముద్రుడి సలహా మేరకు మైనాకుడు మారుతిని స్వాగతించుట, మైనాకుని అతి ఉత్సాహం చూసి ఆంజనేయుడు ఆగ్రహోదగ్రుడై తన వీరోచితమైన రొమ్ముతో బలంగా గుద్ది మైనాకుని సముద్రంలో పడద్రోయుట, నరరూపమును దాల్చి మైనాకుడు మారుతికి నమస్కరించుట, మైనాకుని ఆతిథ్యం స్వీకరించుట, సెలవు తీసుకొని ఆంజనేయుడు ఆకాశానికి ఎగురుట.
దక్ష ప్రజాపతి కుమార్తె మరియు నాగమాత అయిన సురసతో భీకర పోరాటం. సురస ఓటమి చెంది చివరికి దీవించి పంపుట. గగనంలో పయనిస్తున్న హనుమంతుని నీడను సింహిక అనే రాక్షసి చూచి ఆంజనేయుని మృంగబోవుట. సింహిక గుండెను చీల్చి హతమార్చుట. శతయోజనాల సముద్రాన్ని దాటుట, లంకాపురమును చేరుట. లంకా రాక్షసి లంకని హనుమను చూసి అడ్డగించుట. ఇరువురి మధ్య పోరాటం. ఓడిపోయిన లంకిని హనుమకు సంతోషంగా వీడ్కోలు పలుకుట. అశుభ సూచకంగా లంకలో ఎడమకాలు పెట్టి ముందుకు సాగుట. లంకాపురి అందాలను తిలకించుట. రావణుని బంగారు మందిరాన్ని కాంచుట. పుష్పక విమానమును దర్శించుట. లంకాధీశుని ప్రియ మందిరాన్ని చూచుట. ఇంతవరకు మొదటి అధ్యాయం 12 సర్గలు. రెండవ రోజు మనం చెప్పుకున్నటువంటి రెండవ అధ్యాయం సంక్షిప్త కథా సారాంశం. సుందరకాంతలతో కూడి నిద్రిస్తున్న రావణుని చూచుట. అందాల రాశి మండోదరిని చూచుట. ఆమెను జానకీదేవి అనుకొని సంతోషంతో కోతి చేష్టలను చేయుట. భ్రమ నుండి తేరుకొని మళ్ళీ సీతమ్మకై వెతకసాగుట. పాడు దృశ్యాలు చూశానని పరితపించుట. అడుగడుగునా సీతమ్మకై వెతకుట. కానరాకపోయేసరికి అసలు సీతమ్మ బ్రతికి ఉన్నదో లేదో అని అనుమానపడుట. పుష్పక విమానమును వదిలి ప్రాకారము పైకి చేరుట. అశోకవనమును కనిపించుట. సీతారామ లక్ష్మణాదులకు, ఏకాదశ రుద్ర దేవుళ్లకు, ఇంద్రాది యమ వాయు దేవులకు, సూర్య చంద్రాదులకు 49 మంది మరుద్గణములకు వందనాలు చేయుట. అశోకవనమును చేరుట. అశోకవనంలో చిక్కిపోయి ఉన్న వనితను రాక్షస స్త్రీల మధ్య చూచుట. ఆమెను సీతామాతగా గుర్తించుట. సంతోషంతో ఉప్పొంగిపోవుట. శ్రీరామచంద్రుని ఇల్లాలు సీతామాతగా ఇంతటి దుస్థితి అని కుమిలిపోవుట. ఇంతవరకు రెండవ అధ్యాయం కథా సారాంశం రెండవ రోజు చెప్పుకున్నాం, మీరు విన్నారు. మూడవ రోజు మూడవ అధ్యాయం సంక్షిప్త కథా సారాంశం. అశోకవనంలో సీతమ్మ దీనస్థితిని చూసి మారుతి దుఃఖించుట. ఆ రాత్రి 4వ జాములో మనోహరమైన మంగళ వాయిద్యాల ధ్వనులు వినపడుట. లంకేశ్వరుడు 9 భార్యలతో అశోకవనానికి చేరుట. సీతను సమీపించుట. సుడిగాలికి పడిన అరటి చెట్టుల సీతమ్మ కటికి నేలపై పడియుండుట. రావణుని దుర్భర ప్రేలాపన. రాముని మరచిపోయి తనను చేరమని రావణుడు హెచ్చరించుట. ఓర్పు వహించి సీత తన పతిదేవుడైన రాముని మనసులో తలచుకొనుట. గడ్డిపోచకన్నా హీనుడవు నీవని సీత పలుకుట. రాముని శరణు వేడమని చెప్పుట. నీపై గల వ్యామోహంతో ఓర్చుకుంటున్నాను కానీ లేకపోతే ఈ పాటికి నిన్ను వధించేవాడినని రావణుడు గర్జించుట. ఏడాది గడువు 2 నెలల్లో తీరిపోతుందని హెచ్చరించుట. పతి ఆజ్ఞ లేక ఈ విధంగా ఉన్నాను కానీ లేకుంటే క్షణంలో నిన్ను కాల్చివేయలేనా అని సీత జవాబిచ్చుట. సీతను ఏ విధంగానైనా ఒప్పించండి, ఒప్పుకోకపోతే ఆహారంగా ఆమెను తినేయండి అని రావణుడు రాక్షసులను ఆజ్ఞాపించుట. త్రిజట స్వప్న వృత్తాంతము చెప్పుట. రాక్షస స్త్రీలంతా బిక్కమొహం వేయుట. రాముడు విష్ణురూపుడిగా కలలో కనిపించాడని త్రిజట చెప్పుట. రాక్షస స్త్రీలంతా బిక్కమొహం వేయుట. పుష్పక విమానం నుండి రావణుడు అమాంతం నేల మీద పడగా ఒక స్త్రీ రావణుని ఈడ్చుకు వెళుతున్నదని త్రిజట చెప్పుట. రావణ కుంభకర్ణ ఇంద్రజిత్తులు పడిపోయారని, కానీ
రావణుని తమ్ముడైన విభీషణుడు చంద్రకాంతల చక్రంతో తెల్ల ఏనుగును ఎక్కాడని చెప్పుట. ఆంజనేయుడు రుద్రరూపం దాల్చి తన వాలంతో లంకను దహించి వేశాడని, లంక సముద్రంలో మునిగిపోయిందని చెప్పుట. అల్లంత దూరాన శుభశకునాలు సీతకు కనిపించాయని త్రిజట తన స్వప్నంలో చెప్పుట. మారుతి సీతారామ కథ గానం చేయుట, రామ పట్టాభిషేకం, కైకేయి 2 వరాలు కోరుట మొదలైన విషయాలతో రామకథను గానం చేయుట. అశోకవనంలో మారుతి సీతారామ కథను రసవత్తంగా గానం చేస్తున్నాడు. తండ్రి మాట నిలుపుటకై రాముడు రాజ్యాన్ని వీడుట, ఆ వృత్తాంతంలో సీతాలక్ష్మణులతో పాటు 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళుట, ఖరదూషణాది 14,000 మంది రాక్షసులను సంహరించుట, బంగారు లేడిని పట్టుకురమని సీత రాముని కోరుట, మారువేషంలో వచ్చి రావణుడు సీతను అపహరించుట మొదలైన అంశాలతో రామకథాగానం చేస్తున్నాడు హనుమ. రామ సుగ్రీవులు కలుసుకొనుట, వాలిని చాటుగా సంహరించుట, సుగ్రీవుని కపిరాజ్యానికి రాజుగా నియమించుట, సుగ్రీవుని ఆనత మేరకు తాను లంకకు చేరితనని హనుమ చెప్పుట మొదలగు అంశాలతో మారుతి రామకథను సీతమ్మకు చెప్తున్నాడు. మారుతి సీతమ్మను ముఖాముఖి చూచుట, మారుతి సీతమ్మల సంవాదం, ఇద్దరి మధ్య సంభాషణ, సీత తన గురించి తాను చెప్పుకొనుట, హనుమ తనను గురించి తాను చెప్పుకొనుట, ఒకరినొకరు పరిచయం చేసుకొనుట, రామలక్ష్మణుల గురించి సీత అడుగుట, శ్రీరాముని గుణగణాలను చెప్పుట, లక్ష్మణ సుగుణ గుణాలను కూడా చెప్పుట, రాముడు పంపిన ఉంగరమును సీతమ్మకు ఇచ్చుట, ప్రాణాలను అరచేతలు పెట్టుకొని 2 నెలలు ఎదురు చూస్తూ ఉండటాన్ని సీతమ్మ మారుతితో చెప్పుట, హనుమ ఓదార్చుట, తన భుజం మీద కూర్చోబెట్టుకొని సీతమ్మను రాముని వద్దకు చేర్చుతానని మారుతి చెప్పుట, బక్క శరీరుడవు నీవు, నన్ను సముద్రంలో జార విడుస్తావేమోనని సీతమ్మ పలుకుట, సీతమ్మకు అసలు రూపాన్ని చూపుట, హనుమ ఉగ్ర రూపాన్ని చూసి శాంతించమని జానకి కోరుట. ఇక నిన్న జరిగినటువంటి 5వ అధ్యాయం. తల్లి, నీ యందుగల భక్తిభావంతో క్రూర రాక్షసుల నుండి నిన్ను కాపాడాలని త్వరగా నిన్ను రాముని వద్దకు చేర్చే శుభగడియలకై ఆ విధంగా తొందరపడి పలికితనని హనుమ వినయంగా చెప్పుట, శ్రీరాముడు చూసి ఆనందించేందుకు ఏదైనా ఒక గుర్తు ఇమ్మని హనుమ కోరుట, సీతమ్మ కాకాసురుని కథ చెప్పుట, శిరస్సుపై ధరించే చూడామణిని ఇచ్చుట, సీతామాతకు నమస్కరించి ఉత్తర దిశగా పయనమగుట, నీటి సరస్సులను పాడు చేయుట, చెరువుగట్లు తెంచుట, పండ్ల చెట్లను నేలకూల్చుట, ఉద్యానవనాలను చెల్లాచెదరు చేయుట, ప్రాకారాలను బ్రద్దలు చేయుట, ద్వారబంధాలను ధ్వంసం కావించుట, సీతమ్మ కూర్చొని ఉన్న ఇరుగుడు చెట్టు తప్ప అశోకవనాన్ని అంతా నాశనం చేయుట, జరిగిన విషయాన్ని రాక్షస స్త్రీలు రావణునికి చెప్పుట, 80,000 మంది సేవకుల్ని హనుమపైకి పంపుట, వారందరినీ ఒక్క దెబ్బతో హనుమంతుడు కూల్చివేయుట, ప్రహంతని కుమారుడైన జంబుమాలిని మారుతిపై దాడికి పంపుట, జంబుమాలిని కూల్చుట, ప్రహస్తని కుమారుడైన జంబుమాలిని మారుతిపైకి దాడికి పంపగా జంబుమాలిని కూల్చుట, 7 మంత్రి కుమారులను మళ్ళీ పంపుట, వారిని కూడా హనుమ సంహరించుట, రావణుడు తన సేనాపతులను పంపుట, సేనాపతులను కూడా హనుమ హతమార్చుట, లంకాధీశుడు తన కుమారుడైన అక్షకుమారుని పంపుట, అక్షకుమారుడు మారుతి రొమ్ములో 10 బాణాలు, తలలో 3 బాణాలు నాటుట, ఆకాశంలో ఇరువురి మధ్య భీకర యుద్ధం జరుగుట, అక్షకుమారుని సంహరించుట, రావణుడు తన కుమారుడైన ఇంద్రజిత్తుడు అనగా మేఘనాథుని పంపించుట, అతడు మారుతిపై బ్రహ్మాస్త్రమును ప్రయోగించుట,
పవనకుమారుడు నేలపై కూలుట, బ్రహ్మదేవుని స్మరించుకొనుట, వాయు బ్రహ్మ ఇంద్రాది దేవతలను ధ్యానించుట, కపిరాజు తమకు లొంగిపోయాడనే రాక్షసులంతా సంతోషంతో అనుకొనుట, నార చీరలతో ఆంజనేయుని బంధించుట, బ్రహ్మవర ప్రభావంచే బ్రహ్మాస్త్ర బంధము తొలగిపోవుట, అసురులు హనుమను రావణుని వద్దకు ఈడ్చుకొని పోవుట, హనుమను వధించమని రావణుడు ఆజ్ఞాపించుట, తగిన విధంగా దండించమని కోరుట, రావణుడు మారుతి తోకను కాల్చమని ఆజ్ఞాపించుట, రాక్షసులంతా ఆంజనేయుని తోకకు నిప్పంటించుట, రాక్షస వనితలు ఈ విషయాన్ని సీతమ్మకు చెప్పుట, సీతమ్మ అగ్నిదేవుని ప్రార్థించుట, మంటలు చల్లారుట, రాక్షసులను అడ్డు తొలగించుకొని ఎత్తైన స్తంభంపైకి ఎక్కి ఆంజనేయుడు లంకాపురిని కలయజూచుట. అధ్యాయం విన్నాం. ఈరోజు 6వ అధ్యాయం 58వ సర్గతో ప్రారంభం. ఏ మంటలనా వాళ్ళను గాల్చిరో ఆ మంటలని లంకగాల్చునని భీమరూపుడై గర్జన చేయుచు రుద్రరూపుడై మంటల చిమ్ముచు మేడమిద్దల వనాల భవనాల వెలిగించెను జ్వాలా తోరణాల చూచి రమ్మనిన కాల్చి వచ్చిన ఒకచో కుంకుమ కుసుమకాంతుల ఒక ఎడ బోరుగు పుష్పఛాయల ఒకచో మోదుగు విరుల తేజముల ఒక ఎడ తరిగిన లోహపు వెలుగుల కోటి సూర్య సమాన కాంతుల లంకాపురము రగిలెను మంటల చూచి రమ్మనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గణించే మారుతి శ్రీ హనుమాను గురుదేవులు నాయత పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఏ మంటలతో నా తోకను కాల్చారో ఆ మంటలతోనే ఈ లంకా నగరాన్ని కాల్చివేస్తానని ఉగ్రరూపుడై గర్జన చేయుచు భయంకర రూపుడై మంటలను చిమ్ముచు మేడలలో మిద్దెలలో వనాలలో భవనాలలో మంటలు రగిలించాడు. చూచి రమ్మంటే కాల్చి వచ్చాడు అనే ఖ్యాతిని గడించాడు. ఇప్పటికీ మనం వాడుతున్నాం ఈ సామెతను, చూచి రమ్మంటే కాల్చి వచ్చాడని. దాని తర్వాత వివరిస్తాను. ఒక చోట ఎర్రని కుంకుమ పూల కాంతుల్లా, మరొక చోట ఎర్రని బూరుగ పూల కాంతుల్లా, వేరొక చోట కొలిమిలో ఎర్రగా కాలిన లోహపు కాంతిలా, ఎటు చూసిన కణ 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 మండే కోటి సూర్యుల సమాన కాంతుల్లా లంకాపురం మంటల్లో కాలిపోయింది. ఈ సంఘటనతో చూచి రమ్మంటే కాల్చి వచ్చే రకం అనే సామెత మారుతి ద్వారా లోక ప్రసిద్ధమైంది. ఏనాటి కాలంలో సామెతో ఇది ఇప్పటికీ కొనసాగుతుంది. తదుపరి సర్గ. హనుమంతుడు సముద్ర జలాల చల్లాచుకొని లాంగోల జ్వాల తలచిన కార్యము నెరవేర్చి తినని తేరి పారజూచె వెనుకకు తిరిగి
కనిపించెను ఘోరాతి ఘోరము జ్వాలాభీలము లంకాపురము మారుతి ఒక చేత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని సీతామాత క్షేమము మరచితి కోపతాపమున లంకదహించితి లంకాపురము సర్వము పోగా ఇంకా జానకి మిగిలియుండునా సిగ్గుమాలిన స్వామి భోగిని సీతను చంపిన మహాపాపినని మారుతి వగ చేత చేసిన పలిగని తన కోపమే తన శత్రువాయనని సీతలేనిదే రాముడుండడు రాముడు లేనిదే లక్ష్మణుడు భరత శత్రుఘ్న సుగ్రీవాదులు ఈ దుర్వార్త విని బ్రతుక జాలరు ఈ ఘోరమునకు కారణమైతిని నాకు మరణమే శరణ్యమని మారుతి వగ చేత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని తన తోకకు ఉన్న మంటలతో లంకా నగరాన్ని కాల్చివేశాడు మారుతి. సముద్రపు నీటితో తన తోకకు అంటిన మంటల్ని చల్లార్చుకున్నాడు. తలపెట్టిన కార్యమును నెరవేర్చితినని తేరిపార చూసి వెనుకకు తిరిగాడు హనుమ. కార్యక్రమం పూర్తయింది కదా అని. ఘోరాతి ఘోరంగా మంటలతోనున్న లంకా నగరం కనిపించింది. అయ్యో, ఎంత పని చేసి తిని అని బాధపడ్డాడు. తన కోపమే తనకు శత్రువైందని భావించాడు. సీతామాత క్షేమాన్ని మర్చిపోయి కోపావేశమున లంకను దహించి వేచి తిని నగరమంతా సర్వనాశనమైపోగా ఇంకా జానకీమాత మిగిలి ఉండునా అని దుఃఖించాడు. సిగ్గు విడిచి స్వామి ద్రోహినైతిని, సీతమ్మ తల్లిని పొట్టన పెట్టుకున్న మహాపాపినైతిని, చీచి ఎంత పాడు పని చేసి తిని అని తన కోపమే తనకు శత్రువైందని కుమిలిపోయాడు హనుమ. సీతామాత లేనిదే రాముడు ఉండడు కదా, రాముడు లేనిదే లక్ష్మణుడు ఉండడు కదా. ఈ దుర్వార్త విని భరత శత్రుఘ్న సుగ్రగిరివాదులు బ్రతకజాలరు కదా. అయ్యో, ఇంతటి ఘోరమునకు కారణమైతని నాకు ఇక మరణమే ఇక శరణం అంటూ మారుతి హృదయ విదారకంగా దుఃఖించసాగాడు. ఇందులో చిన్న విశేషాంశం ఒక్కటి మీకు వివరించాలి. అయోనిజ, ఇందులో మనం ఒకటి విన్నాము. 59 అయోనిజ. లాంగూల జ్వాల ఒక పదం ఇక్కడ ఎంఎస్ రామారావు గారు మంచి మాట వాడారు. లాంగూల జ్వాల హనుమంతుని తోక నుండి వెలువడే అగ్ని జ్వాల, మంట లేదా తేజస్సు. లాంగూల శాస్త్ర స్తోత్రంలో ప్రతి శ్లోకం చివరిలో లోలంగూల పాతేన మమరాతీన్ని పాతయ అనేటటువంటిది ఒక శ్లోకం. కదులుతున్న తోక దెబ్బతో తన శత్రువులను అంతము చేయము అనేది దాని యొక్క అభ్యర్థన. ఇక రెండవది, తన కోపమే తన శత్రువు అనే ప్రయోగం 2 సార్లు వచ్చింది. ఇది బద్దెన కవి రాసిన సుమతి శతకంలోని అత్యంత ప్రసిద్ధమైన పద్య పాదం, మనందరికీ గుర్తుండే ఉంటుంది.
తన కోపమే తన శత్రువు అనే పద్యం. మనిషికి కలిగే కోపం అతడిని శత్రువుల కంటే ఎక్కువగా పతనం వైపు నడిపిస్తుంది అని అర్థం. దానికి విపర్యయంగా శాంతగుణం అనేది అతనికి శ్రీరామ రక్షగా నిలుస్తుంది. తదుపరి సర్గ. శ్రీ రఘురాముని ప్రియ సతి సీత అగ్నివంతి మహాపతివ్రత అగ్ని అగ్ని దహింపనేర్చునా అయో నిజను అగ్ని దహించున నన్ను కరుణించిన అగ్నిదేవుడు సీతను చల్లగా చూడకూడునా అని హనుమంతుడు తలచుచుండగా శుభశకునములు తోచి ప్రీతిగా ఎల్ల రాక్షసుల సిరి సంపదలు మంటల పాలై దహనమాయనని అశోకవనము ధ్వంసమైనను జానకి మాత్రము క్షేమమేనని లంకాపురము రూపుమాసినను విభీషణు గృహము నిలిచియుండెనని అంబర వీధిని సిద్ధచారణులు పలుకగా విని మారుతి పొందెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నీ పలికెద సీతారామ కథ. పరమ పావనుడైన శ్రీరామచంద్రుడి మహాప్రియాతి ప్రియమైన ఇల్లాలు అగ్ని వంటి మహాపతివ్రత అయిన సీతమ్మ తల్లిని అగ్ని దహించునా? అయోనిజ అయిన జానకీ మాతను అగ్ని అంటుకొనునా? నన్ను కరుణించి కాపాడిన అగ్నిదేవుడు సీతమ్మ తల్లిని చల్లగా చూడకుండా ఉంటాడా అని పరిపరి విధాల మారుతి తలచుచుండగా ఏవో శుభశకునాలు ప్రేమగా తన మనసులో మెదలినవి. రాక్షస మూకల సిరి సంపదలన్నీ మంటల పాలైనవని, అశోకవనం ధ్వంసమైనను తల్లి జానకి మాత్రం క్షేమంగా ఉంటుందని, లంకాపురం రూపురేఖలు మారిపోయినను విభీషణుని గృహం చెక్కు చెదరకుండా నిలిచి ఉంటుందని, ఆకాశంలో ఉండే సిద్ధులు యోగులు పలుకగా మారుతి ఆనందంతో పొంగిపోయాడు. రెండు విశేషాంశాలు ఇందులో. అయోనిజ అనే ఒక పద ప్రయోగం ఇక్కడ ఈ సర్గలో. మాతృగర్భం అనగా యోని నుండి కాకుండా సాధారణ జనన ప్రక్రియకు భిన్నంగా జన్మించిన స్త్రీ అని అర్థం అయోనిజ. సీతమ్మ గర్భం నుండి పుట్టక నాగటి చాలులో దొరికింది కనుక ఆమె అయోనిజ. మరొక పదప్రయోగం ఇందులో సిద్ధచారణులు అంటే సిద్ధులు మరియు చారణులు అని అర్థం. సిద్ధులు అనగా యోగ సాధన తపస్సు ద్వారా అతీంద్రియ శక్తులు లేదా శాశ్వత యవ్వనాన్ని పొందిన దేవత విశేషం కలిగిన వారు. చారణులు అంటే సంగీతం పాడుతూ నాట్యం చేస్తూ ఆకాశంలో లేదా ఇతర లోకాల్లో సంచరించే దేవ గాయకులు లేదా గంధర్వ కాంతలు అని అర్థం. తదుపరి సర్గ. అశోకవనము మారుతి చేరెను ఆనందాశ్రుల సీతను గాంచెను తల్లి నీవు నా భాగ్యవశమున క్షేమముల్
నీవని పదముల వ్రాలెను. భోగి భక్తునిక సెలవు నిమ్మని అంజలి ఘటించి చెంతన నిలిచెను. సీతామాత హనుమంతునితో ప్రీతిగా పలికెను ఆనందముతో. హనుమా అతులిత బలధామా శత్రుఘర్షణ శాంతి నిదాన ఇందుండి నన్ను ఈ క్షణమందే కొనిపోగల సమర్థుడ నీవే. రాముని వేగమే తోడ్కొని రమ్ము రాక్షస చరణాకు తొలగింపును అని పలికె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. తల్లి నిన్ను చూచిన దాదిగా పరపగుచుంటిని మరలిపోవగా భీతి నొందకుము నెమ్మది నుండుము త్వరలో నీకు శుభములు కలుగు. రామలక్ష్మణ సుగ్రీవాదులను అతి శీఘ్రముగా కొనిరాగలను అని మారుతి సీత పదముల వ్రాలే. సెలవుగై కొని నమరే సీతను మాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఆకాశ వీధిలోనున్న సిద్ధచారణులు శుభశకనాలు పలుకగా మారుతి విని ఆనందంతో పొంగిపోయాడు. వెంటనే అశోకవనమును చేరాడు. ఆనంద బాష్పాలతో సీతమ్మను చూచాడు. తల్లి, నా అదృష్ట భాగ్యం చేత నీవు క్షేమంగా ఉన్నావు, చాలా సంతోషం అని ఆమె పాదాల మీద పడ్డాడు. అమ్మా, పోయి వచ్చేదను, నాకిక సెలవిమ్ము అని నమస్కరించి చెంత నిలిచాడు హనుమ. అతులిత బలధామ, శత్రువులచే కూడా ఆకర్షింపబడే హనుమ, శాంతిధామ, ఉన్న పళంగా నన్ను ఇక్కడ నుండి తీసుకుపోగలిగిన సమర్థుడవు నీవే. శ్రీరాముని వెంటనే ఇక్కడికి తీసుకొని రమ్ము. ఈ రక్కసి మూకల బాధ నాకు లేకుండా చేయుము అని సీత హనుమంతునితో పలికింది. అంతటా హనుమ, తల్లి, నిన్ను చూసిన దగ్గర నుండి తిరిగి వెళ్ళాలని తొందరపడుచుంటిని. భయపడకము, ఏ ఆందోళన లేకుండా నెమ్మదిగా ఉండుము. త్వరలో నీకు శుభములు కలుగును. రామ లక్ష్మణ సుగ్రీవాదులను వెనువెంటనే తీసుకొని వస్తాను అని సీత పాదములపై పడి సెలవు తీసుకొని రివ్వున మరలిపోయాడు మారుతి. ఇందులో ప్రత్యేకమైన విశేషాంశాలు ఏమీ లేవు. అరిష్టమను గిరిపై నిలిచి మారుతి ఎగసెను కాయము పిలిచి పవన కుమారుని పదఘట్టనకే పర్వతమంతయు ఉదమిని కృంగే సీతను గాంచిన శుభవార్త వేగ శ్రీరామునకు తెలియచేయగా మారుతి మరలెను అతి వేగముగా ఉత్తర దిశగా వారిది దాటగా గరుడుని ఓలె శరవేగము గోలి పెద్ద పెద్ద మేఘాలు తాకుకొని మార్గమధ్యమున మైనాకుని గని ప్రేమ మీదగా క్షేమము కనుగొని దూరము నుండి మహేంద్ర శిఖరిని
ఉత్సాహముగా ముందుగా దాని విజయ సూచనగా గర్జన చేయుచు మారుతి సాగెను వేగము పెంచుచు రామ లక్ష్మణ సుగ్రీవాదులను వెంటనే తీసుకొని వస్తాను తల్లి అని సెలవు తీసుకొని ఆ తిరుగు ప్రయాణం రిటర్న్ జర్నీ ప్రారంభించాడు మారుతి. ఎలా ఉందో చూద్దాం ఈ జర్నీ, ఈ ప్రయాణం. సీత వద్ద సెలవు తీసుకొని రివ్వున మరలిపోయాడు. అరిష్టం అనే పేరు గల పర్వతంపై నిలిచి, పర్వతం పేరే అరిష్టం, మరి ఆ పద ప్రయోగం మనం ఇప్పుడు దాన్ని వ్యతిరేక అర్థంలో వాడుతున్నాం. అరిష్టం అనే పేరు గల పర్వతంపై నిలిచి శరీరమును బాగా పెంచి పైకి ఎగిశాడు. ఆయన పాదాల తాకిడికి పర్వతం కృంగింది. పదఘట్టన అంత బలీయంగా ఉంటుంది ఆయన పదఘట్టన. సీతమ్మ తల్లిని చూసిన శుభవార్తను వేగంగా వెళ్ళి శ్రీరామునికి తెలియజేయాలని వేగంగా ఉత్తర దిశగా సముద్రాన్ని దాటుటకై మరలినాడు. శతయోజనాల సముద్రం గరుత్మంతుడిలో వేగం పుంజుకున్నాడు. పెద్ద పెద్ద మేఘాలు దాటాడు. మార్గ మధ్యంలో మైనాకును చూశాడు. మొట్టమొదట అడ్డు తగిలిన ఆయన మైనాకుడు. ప్రేమతో అతని క్షేమ సమాచారం తెలుసుకున్నాడు. దూరంలో నుండి మహేంద్ర పర్వతాన్ని ఉత్సాహంతో ముందుకు చూశాడు. తాను సీతాన్వేషణకు మొట్టమొదట బయలుదేరిన ప్రదేశం మహేంద్రగిరి. అది ఎక్కడుందో పోయినసారి విశేషాంశాల్లో చెప్పాను మీకు. విజయ సూచనగా గర్జన చేశాడు. వేగాన్ని బాగా పెంచాడు. తదుపరి సర్గ. సుందరమైన మహేంద్రగిరి పైన సెలయేట దిగి పానమాడి జాంబవదాది పెద్దలందరికి వాయునందనుడు వందనములిడి చూచితి సీతను అనుశుభవార్తను ముందుగా పలికెను కపివీరులు హనుమంతుని బొగడిరి ఉత్సాహమున కిష్కిందకు సాగిరి జాంబవదంగత హనుమదాదులు ప్రసవనగిరి చేరుకొని నాదు రామ లక్ష్మణ సుగ్రీవాదులకు వినయముతో వందనమిడినారు. ఆంజనేయుడు శ్రీరామునితో చూచితి సీతని శుభవార్త తెలిపే చూడామణిని శ్రీరామునాకిడి అంజలి ఘటించి చెంతన నిలచే శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీత రామ కథ నే పలికద సీతారామ కథ. అల్లంత దూరంలో ఒక సెలయేటిని చూశాడు. అందులో చక్కగా స్నానం చేశాడు. జాంబవంతుడు మొదలైన పెద్దలందరికీ నమస్కరించాడు. మొట్టమొదట పంపింది వాళ్ళే ఈయన్ని. సీతమ్మను చూశాను హో అని శుభవార్తను ముందుగా వారందరికీ చెప్పాడు సంతోషంతో. వానర వీరులంతా మారుతిని పొగిడారు. ఆహా, నువ్వు చూడక ఎవరు చూస్తారులే, నువ్వే కదా గొప్పవాడివి. అందరూ ఉత్సాహంతో కిష్కిందకు బయలుదేరారు తదుపరి కార్యక్రమం జరుపుకోవడానికి. జాంబవంతుడు, అంగదుడు, హనుమ మొదలైన వాళ్ళందరూ ప్రసవణ పర్వతం చేరుకున్నారు. కిష్కిందకు వెళ్ళబోయే లోపు
ప్రసవణ పర్వతం ఒకటి తగులుతుంది వాళ్లకు. అక్కడికి వెళ్ళారు. రామ లక్ష్మణ సుగ్రీవులకు తదితరులకు నమస్కరించాడు. అక్కడ ఉన్నారు వాళ్ళు, రామ లక్ష్మణ సుగ్రీవులు. సీతమ్మ తల్లిని చూచితిని, సీతమ్మ తల్లిని చూచితిని, సీతమ్మ తల్లి ఎగురుతున్నాడు. వాలం ఒకటి వేసుకొని ఎగురుతా ఉన్నాడు సంతోషంతో అని వాళ్ళందరికీ నమస్కరించాడు. సీతమ్మ తల్లిని చూచితినన్న శుభవార్తను శ్రీరామునికి తెలియజేశాడు. గుడ్ న్యూస్. దూతగా వెళ్ళి సీతమ్మను చూసి ఆ గుడ్ న్యూస్ తీసుకొచ్చాడు. సీతమ్మ తల్లి ఇచ్చిన శిరోమణిని, చూడామణిని శ్రీరామునికి ఇచ్చి అంజలి ఘటించి శ్రీరాముని చెంతన నిలిచాడు మారుతి. ప్రసవణగిరి ఈ పదం తెలుగులో సాధారణంగా ఉపయోగించే పదం మాత్రం కాదు. మనం ఎప్పుడు నదులు లేదా సెలయేర్లు ప్రవహించే పర్వతం అనే అర్థంగా మాత్రం కనిపిస్తుంది మనకు నిఘంటువుల్లో. సాధారణంగా పురాణాల్లో పర్వతాలను వర్ణించేటప్పుడు మాత్రమే ఈ పదం వాడతారు అని ఉన్నది. తదుపరి సర్గ. చూడామణిని రాముడు గైకొని తన హృదయానికి చేర్చి హత్తుకొని మాటలు రాని ఆనందముతో అశ్రులు నిండిన నయనాలతో హనుమా సీతను ఎట్లుగాంచితివి, ఎట్లున్నది సీత ఏమి తెలిపినది అని పలికిన శ్రీరామచంద్రునకు మారుతి తెలిపే తన లంకాయానము. శతయోజనముల వారిది దాటి లంకాపురమున సీతను గాంచితి. రాలు కరుగగా సీత పలుకగా నా గుండెల క్రోధాభిరగులగా అసురుల గోంచితి లంక దహించితి. రావణునితో సంవాదము సల్పితి అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. సీతమ్మ తల్లి ఇచ్చిన శిరోమణిని శ్రీరామునికి ఇచ్చి చెంతన నిలిచాడు మారుతి. శిరోమణిని అందుకున్న రాముడు దానిని అత్యంత ప్రేమతో హృదయానికి హత్తుకున్నాడు. మీరు గమనించండి, సీతమ్మ తల్లి ఇందాక ఉంగరాన్ని కళ్ళకద్దుకున్నది. ఇప్పుడు ఈయన ఎంత చక్కగా హృదయానికి హత్తుకున్నాడు అంటే, ప్రాణేశ్వరి ఎవరికైనా హృదయంలో ఉంటుంది, అందుకని హృదయానికి హత్తుకున్నాడు చూడామణిని. మాటలు రానంత ఆనంద పరవశుడయ్యాడు. ఎవరికి వస్తాయి, మనకే ఇట్లుంటే ఇక ఆయనకి ఎట్లా ఉండాలి అన్ని రోజుల తరువాత. ఆనంద బాష్పాలు కన్నుల నిండా నిండినవి. హనుమా, సీతను ఏ విధముగా చూచితివి? ఆమె ఎట్లున్నది? ఏమి తెలిపినది అని భాగోద్వేగంతో మారుతిని ప్రశ్నించాడు రాముడు. మారుతి లంకాయానమును గురించి సవివరంగా పోసగుచ్చినట్లు చెప్పాడు. మహాపండితుడు కదా, వ్యాకరణాది షట్సంగాలు అన్నిటినీ చదివినటువంటి వాడు సూర్యుని దగ్గర, పెద్ద విద్యావేత్త హనుమ. పూసగుచ్చినట్లు చెప్పాడట. తెలుగు జాతీయ పదం వాడారు అక్కడ, పూసగుచ్చినట్టు. రామచంద్ర, 100 యోజనాల సముద్రాన్ని అలవోకగా దాటి లంకాపురం చేరి సీతమ్మను చూశాను బ్రీఫ్గా చెప్పేశాడు. ఎందుకంటే తనకు మాటలు దొరలటం లేదు సంతోషంతో.
ఉద్విగ్నంతో ఉన్నారు. రాళ్ళు కరిగిపోయేటంత హృదయ విదారకంగా సీతమ్మ నాతో మాట్లాడింది. ఈ మాటకు మరీ దుఃఖం పొంగుకొస్తుంది హనుమకు. అక్కడ జరిగిన సంభాషణ రాళ్ళు కరిగిపోయేటట్టుగా మాట్లాడిందంట తన స్త్రీ హృదయంతో. కోపంతో నా గుండెలు రగిలినవి. ఆమె అలా మాట్లాడుతుంటే నా గుండెలు రగిలిపోయినవి. ఇంకా చెప్పటం కొనసాగిస్తూ, రామా, రాక్షసులందరినీ మట్టు పెట్టాను, ఫినిష్, ఇంకెవరూ లేరు, ఇక ఒక్కడే మిగిలాడు. లంకా నగరాన్ని కసిదీరా తగలబెట్టాను. ఇది మాత్రం సంతోషంతో చెబుతున్నాడు అని లంకాయాన విశేషాలను రామచంద్రునికి వివరించాడు మారుతి. తదుపరి సర్గ. నిరతము నిన్నే తలచుచున్నది, క్షణమొక యుగముగా గడుపుచున్నది. 2 నెలల గడువు తీరకమునుపే వేగమే వచ్చి కాపాడుమన్నది. రామ లక్ష్మణ సుగ్రీవాదులకు సీత క్షేమమని తెలుపమన్నది అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. రామ లక్ష్మణుల భుజముల నిడుకొని వేగమే లంకకు కొని భక్తులని. రామ లక్ష్మణుల అగ్నిశరములకు రావణాదులు కోలుత నిజమని ఎన్నో రీతుల సీతామాతకు ధైర్యము బలిపినే మరలి వచ్చితిని అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. వెంపటి వారి సుందరకాండ గానం మీ వీణులకు అమృత పానం. ఎందుకంటే ఎంత నిశ్శబ్దంగా 5 రోజుల నుండి వినటమే. ఈరోజు కూడా మేము ఉపాధ్యాయులం కదా, పాఠం చెప్పేటప్పుడు పిల్లలు మాకు గొడవ చేస్తుంటారు. కానీ నాకు ఆ వాతావరణం గుర్తుకొస్తుంది. మీరందరూ అంత నిశ్శబ్దంగా మాస్టర్ ఏం చెప్తారో అన్నంత ఏకాగ్రతతో వింటున్నారు. దానికి తగ్గట్టు ఆయన గానం అమృత పానం. బహుశా ఆ అమృత పానమే మిమ్మల్ని కూర్చోబెడుతుంది. ఇప్పుడు ఈ సర్గలో రాక్షసులందరినీ మట్టు పెట్టాను రామ, లంకను తగులబెట్టేశా. ప్రభు, సీతామాత ఎల్లవేళలా నిన్నే తలుచుకుంటుంది. క్షణమొక యుగంగా గడుపుచున్నది. 2 నెలల గడువు తీరక ముందే వేగంగా వచ్చి తనను కాపాడమన్నది. ఇంకా 2 monthsే ఉన్నది. 1 year గడువు ఇచ్చాడు ఆయన. రామ లక్ష్మణ సుగ్రీవులు మొదలగు వారికి క్షేమం తెలుపమన్నది అని మారుతి లంకాయాన విశేషాలను రామునికి చెప్పాడు. రామ లక్ష్మణులు ఇరువురిని భుజాల మీద ఎక్కించుకొని వాయువేగంతో లంకకు వస్తానని, రామ లక్ష్మణుల అగ్ని బాణాలకు రావణ సైన్యం కుప్ప కూలిపోతారని మొదలైన మాటలతో సీతామాతకు ధైర్యం చెప్పి, నేను తిరిగి వచ్చాను ప్రభు, అమ్మా నువ్వు విచారించకు, నేను వాళ్ళిద్దరినీ తీసుకొని వస్తాను లంకకు, నీ చెర విడిపిస్తాను అని ఒక ఓదార్పులాగా ఒక ధైర్యాన్ని ఇచ్చొచ్చాను ప్రభు అన్నాడు. తదుపరి సర్గ.
అందరూ కలిసి అయోధ్యకు చేరి ఆనందముగా సుఖించెదరని సీతారామ పట్టాభిషేకము కనుల పండుగగా జరిగి తీరునని ఎన్నో దీపుల సీతామాతకు ధైర్యము కలిపినే మరలి వాచితిని అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. ఆనందముతో అశ్రులు జారగా సీతామాత నన్ను దీవించగా పదముల వ్రాలినే పయనమైతిని పదములు రాకనే మరలి వాచితిని ఒప్పలేదు కాని ఎప్పుడో తల్లిని భుజముల నిటుకొని కొని రాకుందున అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. రావణ వధానంతరం అందరూ కలిసి చక్కగా అయోధ్యకు చేరతారని, ఆనందంగా సుఖంగా జీవిస్తారని, సీతారామ పట్టాభిషేకం కన్నుల పండుగగా జరిగి తీరునని, ఇంకా ఎన్నెన్నో మాటలను సీతమ్మకు ధైర్యం గొలిపేలా చెప్పి వచ్చాను ప్రభు. సీతమ్మ తల్లి ఇలా చెప్పటం అనేటటువంటిది మనం కూడా నేర్చుకోవాలి. సీతమ్మ తల్లికి నేను ఇలా ఓదార్చానని చెప్పటం, దూత ఎంత చక్కగా ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని వచ్చాడో చూడండి. ఇంకా తన మాటలను కొనసాగిస్తూ తన కన్నులు ఆనంద బాష్పాలతో నిండగా సీతామాత నన్ను దీవించింది. ఇవాళ పెద్దలందరూ పిల్లల్ని తాదాత్మ్యం చెందినటువంటి హృదయంతో ఆనంద బాష్పాలతో దీవిస్తారు, సంతోష బాష్పాలతో. అలా దీవించింది. ఆమె పాదాలకు నమస్కరించి నేను తిరుగు ప్రయాణం అయ్యాను, నాకు నోట మాటలు రాలేదు ప్రభు అన్నాడు. సీతామాత ఒప్పుకోలేదు కానీ ఎప్పుడో ఆ తల్లిని భుజాల మీద ఎక్కించుకొని తీసుకొని వచ్చి ఉండేవాడను అని మారుతి తన లంకాయానమును గురించి రామచంద్రునకు సవినయంగా విన్నవించాడు. వచ్చేటప్పుడు మా అమ్మగారిని మేము మెడ మీద భుజాల మీద ఎక్కించుకొని తీసుకొని వచ్చేవాడినేనండి, ఆమె అంగీకరించాల అని చెప్పుకున్నాడు. బహుశా చివరి సర్గ సీతక్షేమమను శుభవార్త నేడు మారుతి నాకు తెలుసకుండిన నేటి తోటమా రఘుకులమంతా అంతరించి ఉండేది కదా. మమ్మీ తీరుగా ఉద్ధరించిన మారుతికి ఏమివ్వగలనని సర్వవిజేనని కౌగిట చేర్చెను హనుమంతుని తాజానుబాగుడు. శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ ఏ పలికద సీతారామ కథ. మారుతి లంకాయాన విశేషాలను రామునికి చెప్తున్నాడు. అంతటా రాముడు సంతోషించి లంకలో అశోకవనంలో సీత క్షేమంగా ఉందన్న శుభవార్తను మారుతి నాకు ఇప్పుడు చెప్పకపోయి ఉండినట్లయితే, ఆ గుడ్ న్యూస్ చెప్పకపోయి ఉన్నట్లయితే నేటితో మా రఘువంశమంతా అంతరించిపోయేది. మా వంశాన్ని ఇంత భక్తితో ప్రేమగా ఉద్ధరించిన హనుమకు నేను ఏమివ్వగలను? ఏమివ్వాలి ఏమివ్వగలను అని శ్రీరాముడు
మారుతిని ప్రేమతో కౌగిలించుకున్నాడు. నలుగురు శ్రద్ధతో ఆలకించగా, నలుగురు భక్తితో ఆలపించగా, సీతారామ హనుమానులు సాక్షిగా సర్వజనులకు శుభములు కలుగక, కవి కోకిల వాల్మీకి పలికిన రామాయణమును పేట తెలుగున, శ్రీ గురు చరణ సేవా భాగ్యమున పలికెద సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. భగవద్భక్తులారా, విశేషించి హనుమ భక్తులారా, ఫలశ్రుతి ఈ 6 రోజులు విన్నటువంటి ఈ కథాగానం సుందరకాండ విన్నందువల్ల కలిగేటటువంటి ఫలితం ఇప్పుడు వారు 2 స్టాంజాల్లో చదివారు. అదేమంటే, మీరందరూ వీలైనప్పుడల్లా సుందరకాండను శ్రద్ధగా విని, వీలైనప్పుడల్లా అంటే మీ ఇంట్లో కూడా, లేదా యూట్యూబుల ద్వారా, లేదా సభల్లోనైనా, లేదా మీరే నిర్వహణ చేయించుకొని, ఆ శక్తి సామర్థ్యాలు ఉంటే నిర్వహణ చేయించుకొని పదే 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 వినండి, ఆలపించండి. సీతారామ హనుమలు సాక్షిగా, సీతారామ హనుమలు సాక్షిగా మీ అందరూ శుభములు కలుగుతాయి మీకు. కవి కోకిల వాల్మీకి మహర్షి పలికిన రామాయణమును శ్రీ గురు చరణ సేవా భాగ్యముచే తేట తెలుగులో సీతారామ కథ వినిపించి తిని. ఎవరు ఈ నీ? ఊహించండి, ఎవరు వినిపించింది ఈ కథ? ఎంఎస్ రామారావు గారిని హృదయంలో నింపుకొని వెంపటి సత్యనారాయణ గారు వినిపించారు. నిజానికి వినిపించింది మనకు ఎన్నిసార్లైనా, ఎన్ని ఏండ్లకైనా, ఎక్కడైనా ఈ సుందరకాండను వినిపించేది మనకు ప్రస్తుతం ఎంఎస్ రామారావు గారని, ఆయన చెప్పినట్లుగానే మీకు శుభం కలగాలని, ఫలశ్రుతి కలగాలని ఆశిస్తూ తదుపరి మంగళహారతులు మొదలైన కార్యక్రమాలు. ఈ సందర్భంగా నేను ఆ మహనీయుని గురించి మీకు తెలియాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎంఎస్ రామారావు గారు మార్చి 7వ తారీఖు 1921 సంవత్సరంలో ఆయన మోపర్తి సీతారామారావు ఆయన పూర్తి పేరు. ఈయనకు సుందరదాస్ అనే బిరుదు కూడా ఉంది. ఈయన పేపర్రు గ్రామంలో జన్మించాడు. అయితే ఈయన 1944లో ప్రఖ్యాత సినీ దర్శక నిర్మాత అయినటువంటి వైవి రావు తన తహసీల్దార్ చిత్రంలో ఎంఎస్ రామారావు గారి చేత మొట్టమొదటిసారిగా ఈ రేయి నన్నొల్ల నేరవా రాజా అనే ఎంకి పాట పాడించాడు. గేయ రూపంలో ఈయన రచించి గానం చేసిన రామాయణ భాగం సుందరకాండం ఎంఎస్ రామారావు గారికి సుందరకాండ సుప్రసిద్ధం. తులసీదాస్ గారు రచించినటువంటి హనుమాన్ చాలీసాని తెలుగులో అనువదించి ఆకాశవాణిలో పాడారు. ఈ 2 ఈయనకు మంచి గుర్తింపును, ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. ఎంఎస్ రామారావు గారు ఇందాక చెప్పినట్లుగా 1921 మార్చి 7వ తారీఖు గుంటూరు జిల్లా అమర్తలూరు మండలం మోపరు గ్రామంలో జన్మించాడు. ఈయనకు తల్లిదండ్రులు మోపర్తి రంగయ్య మరియు మంగమ్మ గారు. వారు కూడా సీతారామ భక్తులు. చిన్నతనం నుండి రామారావు గారు పాటలు పాడుతుండేవాడు. ఈయన విద్యాభ్యాసం నిడుబ్రోళ్ళు ఉన్నత పాఠశాలలో మరియు గుంటూరు హిందూ కళాశాలలో జరిగింది. రామారావు గారికి 1942లో లక్ష్మీ సామ్రాజ్యంతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె వెంకట సరోజిని మరియు 2 కుమారులు బాబురావు, నాగేశ్వరరావు గారు. సినీ రంగంలో
ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతున్న రోజుల్లోనే 1941లో అంతర్కళాశాల లలిత సంగీత పోటీల్లో మొట్టమొదటి బహుమతి గెలుచుకున్నాడు. న్యాయ నిర్ణేతల్లో ఒకరైన అడవి బాపిరాజు చలనచిత్ర రంగంలో ప్రవేశించమని ఆయన చాలా ప్రోత్సహించాడు. 1944లో ప్రఖ్యాత సినీ దర్శక నిర్మాతలైనటువంటి వైవి రావు గారు తన తహసీల్దార్ చిత్రంలో ఎంఎస్ రామారావు గారి చేత మొదటిసారిగా ఈ రేయిన నల్ల నెరవా అనే ఎంకిపాట పాడించారు. ఆ చిత్రంలో నాయక పాత్ర ధరించిన సిహెచ్ నారాయణరావుకు ఇది గాత్రదానం. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఇది మొట్టమొదటి నేపథ్య గానం. తరువాత ఈయన దీక్ష, ద్రోహి మొదలగు మొదటి రాత్రి, పాండురంగ మహత్యం, నా ఇల్లు, సీతారామ కళ్యాణం, శ్రీరామాంజనేయ యుద్ధం మొదలైన సినిమాల్లో పాడారు. 1944 నుంచి 64 వరకు తెలుగు చలనచిత్రాల్లో నేపథ్య గాయకుడిగా మద్రాసులో నివసించిన ఆయన 5 సంవత్సరాల పాటు కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాడు. కొన్ని పాటలు రాసి నల్లపిల్ల, తాజ్ మహల్, హంపి, కనీసం హిమాలయాలకు రాలేనయ్యా మొదటి గ్రామ్ఫోన్ రికార్డులు ఇచ్చారు. నీరాజన చిత్రంలో ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో నిద్రించు జహాపనా పాటతో ఎంఎస్ గొంతు వినిపించింది. 1963 సంవత్సరంలో కొన్ని కారణాల వల్ల మద్రాసు వదిలి రాజమండ్రిని చేరుకొని అక్కడ 1974 వరకు అక్కడే నివసించాడు. అక్కడ నవభారతి గురుకులంలో 10 సంవత్సరాలు ఉద్యోగం చేశాడు. 1970లో పెద్ద కుమారుడు బాబురావు భారతీయ వాయుసేన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పైలట్గా నియమితులైనాడు. 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధ కాలంలో అతను ఆచూకీ తెలియలేదు. తల్లిదండ్రులు ఇద్దరూ భయం చెంది కుమారుని క్షేమం కోసం వాయుకుమారుడైన హనుమంతుని ఆరాధించడం మొదలుపెట్టాడు. తర్వాత కొంతకాలానికి ఆ అబ్బాయి క్షేమంగా ఇల్లు చేరడంతో శ్రీ హనుమంతుడే వారి ఇష్టదైవం అయినాడు. ఆయన హనుమాన్ చాలీసా, సుందరకాండ వ్రాయటానికి అదే ప్రేరణ. 1972 నుంచి 74 వరకు తులసీదాసు హనుమాన్ చాలీసాను హిందీ నుంచి తెలుగులోకి అనువదించారు. మరియు తన పేరుతో అవినాభావ సంబంధం ఏర్పడ్డ సుందరాకాండ గేయ రచన చేశాడు. 1975 నుంచి హైదరాబాద్లోని చిక్కడపల్లిలో నివసించారు. శ్రీ రామారావుకు 1977 సంవత్సరంలో సుందరదాస్ అనే బిరుదాన్ని ఇచ్చారు. ఆయన ఏప్రిల్ 20, 1992న హైదరాబాదులో స్వర్గస్థుడైనాడు. ఇది ఆయన సంగ్రహమైనటువంటి చరిత్ర. మనం ఈ సందర్భంగా వారిని గురించి తెలుసుకోవటం మన ధర్మం కాబట్టి ఈ వేదిక మీద నుంచి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అది సుందరకాండ ప్రవచనం వింటున్నాం. ఈరోజు మణిదీపం గురించి కూడా చాలా అద్భుతంగా చెప్పారు. మాకు ఒకటి అనిపిస్తుంది, ఇంతవరకు మీరు గానమే చేస్తున్నారు, ఈ గానంతో పాటు ప్రవచనాలు కూడా చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది నేను మా యొక్క వినపం. ఎందుకంటే మనం ఇంతవరకు ఏంటంటే గరికపాటి హైయెస్ట్, లేకపోతే మనం ఈ స్టేజ్ మీద, కానీ వారు వాయిస్ వింటుంటే ఎంతసేపు అయినా సరే ఇంకా వినాలి వినాలి. ఇంత వేసవి కాలంలో 45 డిగ్రీల్లో సాయంత్రం వేళలో ఇంతమంది ఉన్నారంటే దానికి నిదర్శనము ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం వారి గానం గురించి వచ్చారు. సుందరకాండ అద్భుతమైన గానం, అద్భుతంగా ప్రవచనం కానీ చాలా అద్భుతంగా ఉంది. వారు ప్రవచనం వైపు కూడా మొదలు ఎలా ఉంటుందో ఆలోచించమని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే చాలా అద్భుతంగా మీరు చేస్తున్నారు కాబట్టి మరొకసారి మీ చప్పట్ల ద్వారా వారికి ఆశీర్వాదం తెలపండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.
మంగళహారతి హనుమ పూల హారతి పవన సుతుడ నీకు దివ్య జ్యోతుల హారతి మంగళహారతి హనుమ పూల హారతి పవన సుతుడ నీకు దివ్య జ్యోతుల హారతి పవన సుతుడ నీకు దివ్య జ్యోతుల హారతి నిత్యం నీ భక్తి సాగరంలో మేము ఉంటాము సంకీర్తనలతో మేము సందగాలు చేస్తాము కర్పూరాహారతి పట్టి నిన్ను కొలుచుకుంటాము కరుణించి కాపాడయ్యా ఓ వీరా హనుమయ్య మంగళహారతి హనుమ పూల హారతి పవన సుతుడ నీకు దివ్య జ్యోతుల హారతి పవన సుతుడ నీకు దివ్య జ్యోతుల హారతి పాలకాయలు కొట్టి నీకు మొక్కులు మొక్కి పరమాన్నాలతో నీకు పండుగలు చేస్తాము లోకాన నీ భక్తి చాటిని దాసులమైతం కనివి తీరని పాద సేవ మేము చేస్తాము మంగళహారతి హనుమ పూల హారతి పవన సుతుడ నీకు దివ్య జ్యోతుల హారతి పవన సుతుడ నీకు దివ్య జ్యోతుల హారతి మా పండుగ పూజలు నీ వందుకోవో స్వామి మా పాప కర్మలను పోగొట్టు మా స్వామి వానర వీరంజన్న నువ్వు కాపాడవయ్యా కరుణ చూపవయ్యా అంజన్న నీవు మంగళహారతి హనుమ పూల హారతి పవన సుతుడ నీకు దివ్య జ్యోతుల హారతి మంగళహారతి హనుమ పూల హారతి పవన సుతుడ నీకు దివ్య జ్యోతుల హారతి పవన సుతుడ నీకు దివ్య జ్యోతుల హారతి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ పవన సుత హనుమాన్ జీ की జై वायु सुत हनुमान जी की జై केसरी नंदन हनुमान जी की జై ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద బృందావన వాస శ్రీనివాస गोविंदा गोविंदा శ్రీకృష్ణ పరమాత్మకు जय పవన సుత హనుమానుకు जय